ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత భుజాల దగ్గర తీవ్ర గాయాలు ఉన్నాయని, వెంటనే శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఈ వార్త జనసేన కార్యకర్తలతో పాటు ప్రజల్లోనూ ఆందోళన రేకెత్తించింది. ఈ గాయాలు ఇప్పటివి కాదని, దాదాపు 15 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ టైంలో గుర్రం నుంచి పడిపోయినప్పుడు తగిలాయని నిర్మాత బండ్ల గణేష్ గుర్తు చేసుకున్నారు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవాతో కలిసి ముంబై వెళ్లి ఈ పరీక్షలు చేయించుకున్నారు. 2 భుజాల్లోనూ రొటేటర్ కఫ్ తో పాటు 2 కండరాలకు తీవ్ర గాయాలు అయ్యాయని డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ను ప్రస్తుతం వాయిదా వేసుకుని ముందుగా తన ప్రభుత్వ బాధ్యతలు, ముందస్తు కార్యక్రమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ గాయాల తీవ్రతపై వివరాలను చూస్తే డాక్టర్లు నిర్ధారించిన దాని ప్రకారం రొటేటర్ కఫ్ తో పాటు భుజంలో 2 కీలక కండరాల్లో తీవ్రమైన దెబ్బ తగిలింది. ఈ రొటేటర్ కఫ్ అనేది భుజాన్ని కదిలించడానికి సహాయపడే 4 కండరాల సమూహం. దీనికి గాయమైతే తీవ్రమైన నొప్పి, కదిలించడానికి కూడా ఇబ్బందులు వస్తాయి. ఈ గాయాలు కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ వేధిస్తున్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో గుజరాత్లో జరిగిన ప్రమాదమే దీనికి కారణమని నిర్మాత బండ్ల గణేష్ తన పోస్టులో వివరించారు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాలో గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ కు కండరాల నొప్పితో పాటు వెన్ను నొప్పి కూడా వచ్చిందని, డాక్టర్లు అప్పుడే ఆపరేషన్ సూచించినప్పటికీ సినిమా నిర్మాతలు ఇబ్బంది పడకూడదని, వందల మంది కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆపరేషన్ వాయిదా వేసుకున్నారని బండ్ల గణేష్ గుర్తు చేసుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఈ నొప్పితో బాధపడుతున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ తన డాక్టర్ల సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. అయినప్పటికీ తన ముందున్న ప్రభుత్వ బాధ్యతలను, ప్రజా కార్యక్రమాలను పూర్తి చేశాకే ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ముంబైలో జరిగిన వైద్య పరీక్షల నివేదికలు, డాక్టర్ల సలహాలను ఆయన బృందం పరిశీలిస్తోంది. భవిష్యత్తులో ఆపరేషన్కు అనువైన టైంను నిర్ణయించుకోనున్నారు. ఈ మధ్యకాలంలో నొప్పి నివారణకు తాత్కాలిక చికిత్సలు తీసుకుంటూ తన పనులను కొనసాగిస్తారు. పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలని జన సైనికులు, ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. గబ్బర్ సింగ్ షూటింగ్ టైంలో జరిగిన ప్రమాదం, ఆ తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేసి సినిమా పూర్తి చేయడం, ఇవన్నీ ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనం. ఆ టైంలో నిర్మాత బండ్ల గణేష్ ఎంతో ఆందోళన చెందారని, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పరిస్థితి చూసి నిన్న రాత్రంతా తనకు నిద్ర రాలేదని సోషల్ మీడియాలో తెలిపారు. పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతారు. అలాంటిది మీరు ఇన్నేళ్లు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణమని బండ్ల గణేష్ తన పోస్టులో రాశారు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులను మరింత కలిచివేశాయి. ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నారు.